హలో అండి. ఈరోజు మెత్తళ్ళ ఇగురైతే పెట్టానండి. వేడి వేడిగా యేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. నేను ఒక హాఫ్ కేజీ మెత్తళ్ళైతే తీసుకున్నానండి. వీటిని మేము మెత్తళ్ళని అంటామండి. చక్కగా రాయి మీద ఏసి చిన్ని చిన్ని పులుసంతా కూడా ఇలా ఎక్కువేసి అయితే రుద్దేసి కత్తిపీటతో తోక ఈకి తీసేసి ఒక గుప్పుడు ఉప్పేసానండి. చక్కగా మళ్ళీ ఇంకొకసారి రుద్ది కడిగి పక్కన పెట్టేశాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. కొద్దిగా జీలకర్ర, ఇంకొంచెం కరివేపాకు వేసి అటు ఇటు చిటపటలాడించానండి. నేనిక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇగురు కూరకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి కాబట్టి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసేసానండి. అటు ఇటు కలుపుతూ ఉల్లి ముక్కలు మెత్తబడేంత వరకు కూడా మగ్గించుకోవాలి. నేనిక్కడ 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసాను. అటు ఇటు కలుపుతూ ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక్క టమాటా అండి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసాను. టమాటా ముక్కలు కూడా ఉల్లి ముక్కలతో పాటు అటు ఇటు కలుపుతూ మగ్గించేయాలి. ఉల్లి ముక్కలు, టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అటు ఇటు పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అటు ఇటు కలపాలండి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్లు కారం, రుచికి సరిపడగా రాళ్ళుప్పు వేస్తున్నానండి. ఉప్పు ఎవరు టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. అటు ఇటు కలిపి 2 నిమిషాలైతే ఉప్పు, కారాన్ని ఆయిల్‌లో మగ్గించేసానండి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న మెత్తళ్ళనైతే వేసేస్తున్నాను. మెత్తళ్ళు వేసిన తర్వాత ఎక్కువైతే కలపకూడదండి. ఒక్కసారి ఇలా పైకి కిందకి బాగా ఉప్పు, కారం పట్టేంత వరకు కూడా కలిపేసి సరిపడగా నీళ్ళైతే వేస్తున్నానండి. నీళ్ళు కూడా బాగా ఎక్కువైతే వేయనవసరం లేదు. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నానండి ఇక్కడ నేను. నీళ్లు వేసి అటు ఇటు ఒక్కసారి ఇలా కలిపానండి. మూతైతే పెట్టేస్తున్నాను. ఒక 15 నిమిషాలైతే కూరనైతే ఉడకనిచ్చానండి. మెత్తళ్ళ కూరని చూసారు కదా దగ్గరికొచ్చేసింది. ఇప్పుడు చివరిగా కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేసి అటు ఇటు ఒక్కసారి గరిటెతో బాగా కలపకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. వేడి వేడిగా మెత్తళ్ళ కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా నేనైతే మెత్తళ్ళ కూర అయితే వేసుకుని భోజనం అయితే చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.